ఈరోజు వీడియోలో ఏం చేస్తున్నానో తెలుసా మీకు? పెద్దవాళ్ళని ఇంకా చిన్నపిల్లల వరకు అందరికీ ఇష్టమైన లడ్డు. ఇవైతే బయట చిక్కే అన్హెల్దీ లడ్డూలు అయితే అస్సలు కాదు. ఈ రెసిపీ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఇంట్లోనే మనం హెల్దీ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే చీకు లడ్డు తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అవైతే చూసేయండి. చీకుకి ఈ లడ్డూస్ అంటే చాలా ఇష్టం. అందుకే లడ్డూస్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాకుండా ఓట్స్, మకానా ఇలాంటివన్నీ వేసి చేయడం వల్ల పిల్లలకి ఇంకా చాలా హెల్దీ. ఈ లడ్డు అయితే గ్రోయింగ్ చిల్డ్రన్ ఇంకా పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచిది. నేను ఈ లడ్డూలు అయితే చాలా రోజులు ఇంకా అయితే చేస్తున్నాను. బట్ ఈరోజు స్పెషల్గా నేనైతే చీకు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరైతే ఈ వీడియోలో పిల్లలకి లడ్డు ఎలా చేయాలి, ఇంకా స్పెషల్గా ఏమేమి యాడ్ చేస్తున్నాను అనేది అయితే నేను చూపిస్తాను. ఇదే లడ్డు మీరు పెద్దవాళ్ళు, టీనేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరూ తినచ్చు, చాలా హెల్దీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ ఆల్మండ్స్, క్యాష్యూ అండ్ పిస్తా అయితే యాడ్ చేసేసాను. అవన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు సపరేట్గానే ఫ్రై చేసుకుంటాను. బట్ ఒకసారి ట్రై చేద్దాం, అన్నీ మిక్స్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది అనుకున్నాను. బట్ ఒకటి ఫ్రై అవుతుంది, ఇంకొకటి ఫ్రై అవ్వదు. ఎప్పుడు సపరేట్గానే ఫ్రై చేస్తాను. మీరు కూడా సపరేట్గానే ఫ్రై చేసుకోండి. అండ్ వాల్నట్స్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ అయితే కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. పీనట్స్ కూడా యాడ్ చేసాం కదా, అదైతే కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం కూడా పచ్చిగా అయితే ఉండకూడదు. ఇంకొక 2-3 మినిట్స్లో కంప్లీట్ ఫ్రై అయిపోతుంది అని మీకు అనిపించినప్పుడు పంకిన్ సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా క్యాష్యూ, బాదం కన్నా. సో ఇవి లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట. లేదు అంటే మీరు అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకుంటే చాలా ఈజీ. ఎందుకంటే ఒక్కొక్కటి ఫ్రై అవుతుంది, ఒక్కొక్కటి ఫ్రై అవ్వదు అనిపించింది ఇలా చేస్తే. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా నేను చాలాసార్లు చేశాను అని. కానీ అప్పుడు ప్రతిసారి నేను సపరేట్గానే ఫ్రై చేసుకునేదాన్ని. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా అన్నీ మిక్స్ చేసి చేస్తున్నాను. నాకు ఇదైతే కొంచెం కష్టమే అనిపించింది. సేమ్ ఇదే ప్యాన్లో నువ్వులు, గసాలు 1 టీ స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, గసాలు పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ చాలా మంచిది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కానీ మనం చేసుకునే రెసిపీలో అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం. కానీ పిల్లలు తినే వాటిల్లో ఎప్పుడు మనం నువ్వులు తర్వాత గసాలు అనేది చాలా తక్కువ వాడతాం, లేదా అసలు వాడమేమో. సో నేను ఇందులో అదే పని యాడ్ చేస్తున్నాను. పిల్లలకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ లో ఫ్లేమ్లో 1 or 2 మినిట్స్ లోపలే అది ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ మకానా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతుంది. తర్వాత ఇలా ఫైన్ పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 కప్ ఓట్స్ తీసుకొని 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చేత్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు పౌడర్ లాగా అవుతుంది అనమాట. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ అండ్ మకానా 2 ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్ని లడ్డు మిక్స్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఎవరో చెప్పారోనైతే ట్రై చేశాను గోధుమ పిండి వేసి. బట్ టేస్ట్ అయితే సేమ్గా ఉంది, ఏం చేంజెస్ అయితే లేదు. బట్ మంచిది అని చెప్తే వేసాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గోధుమ పిండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలానే మంచి అరోమా అయితే స్టార్ట్ అవుతుంది. అంతే, ఇది కూడా రెడీ అయిపోయినట్లే. ఇది ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అయ్యే వరకు. మీకు కావాలంటే కొంచెం పీసెస్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే చీకు కోసం ఫుల్ ఫైన్ పౌడర్ లాగా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా డ్రై గ్రేప్స్, డేట్స్, అంజూర్ అయితే ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అంజూర్ అండ్ డేట్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే ఈజీగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు డేట్స్, అంజూరు, గ్రేప్స్ వేస్తున్నారు కాబట్టి బెల్లం కానీ, హనీ కానీ, షుగర్ కానీ ఏమీ అవసరం లేదు. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎలాగో పిల్లలకి గీ చాలా మంచిది కాబట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు మీకు కావాలంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని లడ్డు చేసుకోవచ్చు. మీరైతే లడ్డు చేసే ప్రాసెస్లో ఎక్కడ కానీ వాటర్ టచ్ చేయకుండా మీరు లడ్డు చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. నేనైతే ఇదే ప్రాసెస్లో లడ్డు చాలా రోజులు ఇంకా చేస్తున్నాను. నేను అట్లీస్ట్ మినిమం 1 to 1.5 months అయితే స్టోర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ డే ఎంత ఫ్రెష్గా ఉందో లాస్ట్ డే వరకు అంతే ఫ్రెష్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
మా ఇంట్లో అయితే అందరికీ ఈ లడ్డు అయితే ఫేవరెట్. ఇక్కడైతే చీకు లడ్డు తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మామూలుగా అయితే చీకుకు నేనే తినిపిస్తూ ఉంటాను, బట్ నేను తినిపిస్తే ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో అని క్యాప్చర్ చేయలేను కాబట్టి తనకేచి తినమన్నాను. పిల్లలకి చాలా మంచిది, అందుకే నేనైతే డైలీ 1 లడ్డు అయితే చీకుకి ఇస్తూ ఉంటాను. చీకుకి ఈ లడ్డూస్ అంటే చాలా ఇష్టం, అందుకే లడ్డూస్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాకుండా ఓట్స్, మకానా ఇలాంటివన్నీ వేసి చేయడం వల్ల పిల్లలకి ఇంకా చాలా హెల్దీ. మీరు ఈ లడ్డు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో, మీకు ఈ టేస్ట్ నచ్చిందా లేదా అనేసి కమెంట్ చేసి చెప్పడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.